వదలండి డాడీ, వదలండి, వదలండి డాడీ. మమ్మీ, ఏమండి ఏమిటిది? ఎందుకు వాళ్ళు లాక్కొస్తున్నారు? మమ్మీ, ఏమండి? డాడీ. అయ్యో, ఎందుకు వాడిని అలా రూమ్ లో పెట్టి తాళం వేశారు? ఏమిటండి, ఏం చేశాడు? ఇంతకంటే ఏం చేయాలి? ఇంతవరకు చేసింది చాలదా? విషయం ఏమిటో చెప్పండి. చూడు, నా ఆస్తి అంతస్తు, ఈ ఊళ్ళో నా పరువు ప్రతిష్టలు పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేని తెలుసా? సొంత కొడుకు, వాడు ఏం చేశాడని మీరు ఇలా మాట్లాడుతున్నారు? వాణ్ణి అడగవే, నువ్వే వెళ్ళి అడుగు. వాడొక దిక్కు ముక్కు లేని అమ్మాయితో కలిసి తిరుగుతున్నాడు. దాన్నే చేసుకుంటాట. ఊరు దేవుడా, ఏంటి నీకు నోరు పెగలడం లేదా? మీకు ఇదంతా ఎవరు చెప్పారు? ఊరికే ఎవరో ఏదో చెప్పారని వాడిని ఎందుకు ఇలా హింసిస్తారు? ఎవరో చెప్పలేదు, స్వయంగా నేనే చూశాను. అడిగితే ఏమన్నాడో తెలుసా? దాన్ని ప్రేమిస్తున్నట్ట. దేవుడా, ఏమిటిదంతా? ఇక వాడిని బయటకు వదలకు. పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వద్దు. ఎప్పుడు వాడి మనసులో నుంచి ఆ అమ్మాయిని లేకుండా చెరిపేస్తాడు, అప్పుడే వాడికి విముక్తి. ఈ విషయం వాడితో చెప్పు. మంజు, గుడ్ మార్నింగ్ సార్, రండి. కూర్చోండి. ఏంటి వర్మాజీ, మూడౌట్లో ఉన్నారు? మనసులో ఏదో బాధపడుతున్నారు. అలాంటప్పుడే కదా నేను జ్ఞాపకం వస్తాను. చెప్పండి వర్మాజీ, ఏమైందో చెప్పండి. మా అబ్బాయిని ఈ రోజు చూడకూడని పరిస్థితిలో చూశాను. వాణ్ణి లాక్కెళ్లి గదిలో పెట్టి తాళం వేశాను. ఓ, ఏమిటి విషయం? విషయం ఏంటంటే, మేడం, కమేన్. ఈ అమ్మాయి కొత్తగా చేరినట్టుందే. అవును, ఏ కావాలా? మరి కనిపించిన అమ్మాయినంతా కోరుకునే వాళ్ళ కనిపిస్తున్నానా నీకు? ఊరికే సరదాగా అన్నాలండి. నీలో ఏదో గొప్ప అట్రాక్షన్ ఉందన్నమాట నిజం మంజు. నిజమా? నువ్వు ఉండగా ఇంకో అమ్మాయి నాకెందుకు? వెళ్ళు, వెళ్ళు కనిచి. బాబు, నాతో మాట్లాడుకో. ఎందుకురా మమ్మల్ని ఇలా బాధ పెడతావు? డాడీ మాత్రం నన్ను బాధ పెట్టచ్చా? అది చెప్పినా నీకు అర్థం కాదురా. నేను ఇలాగే పస్తులుండి చచ్చిపోతాను. నీకు కావాల్సింది నీ పరువు ప్రతిష్టలు అయితే, నాకు కావాల్సింది తను. నేనంటే ప్రాణం ఇచ్చే ప్రియ, నా భానుప్రియ. తను ప్రేమించేది నిన్ను కాదురా, నీ డబ్బుని. నిన్ను పెళ్లి చేసుకుంటే తను ధనవంతురాలు కావచ్చన్న ఆశ, అంతేకాని నువ్వు అనుకున్నట్టుగా కాదు. అది కేవలం మీ అపోహ. ప్రియ ప్రేమించేది నా ఆస్తిని కాదు, నన్ను మాత్రమే. ప్రియ మనసు ఏమిటో నాకు తెలుసు. మర్చిపోవాలి, నువ్వు తన్ను మర్చిపోవాలి. ఇది అమ్మ ఆశ. మీ నాన్నకిష్టం లేని పని నేనెప్పుడు చేయలేదు, చెయ్యను కూడా. నిన్ను కన్నవాళ్ళని నువ్విలా బాధ పెట్టకు బాబు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళు. రవి, ఏంట్రా నువ్వు మాట్లాడేది? అంటే మీరు బాధపడకండి, అన్నీ సర్దుకుంటాయి. వీడికి నచ్చ చెప్పి ఒప్పించే బాధ్యత నాది. ప్రియని వీడు పెళ్లి చేసుకోడు చాలా. స్నేహితుడి గురించి తెలుసుకుంటే తను ఎలాంటి వాడో తెలుసుకోవచ్చట. నువ్వు వీడి ప్రాణ స్నేహితుడివి. వీడికి కాస్త మంచి మాటలు చెప్పి దారికి తీసుకురా. మీరేం బాధపడకండి, వీడితో నేను మాట్లాడతాను. మీరు వెళ్ళండి. వెన్నంటే ఉంటూ వెన్ను పొట్టు పొడిచే నువ్వట ప్రాణ స్నేహితుడివి. ద్రోహివి రా నువ్వు, ద్రోహివి. అవునరా, ఆ అమ్మాయిని ఇంటి కోళ్ళం చేయడానికి నేను ఒప్పుకోను. ఏ నాటికి ఒప్పుకోను, అంతే. ఊరికి ఆవేశపడకరా. ఈ లెటర్ ఓసారి చదివి నీ ఇష్టం వచ్చినట్టు చేయి. డియర్ రవి, ఎదురు చూస్తుంటాను నీకోసం. ఎన్నేళ్లైనా ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు నా మెడలో తాళి కట్టే ఆ శుభగడియ కోసం నిరీక్షిస్తూ ఉంటాను.
నీ ప్రియ. నువ్వేం బాధపడకరా, ప్రస్తుతానికి నేను మీ వాళ్ళ తరపున మాట్లాడతాను. కొన్నాళ్ళు పోతే అన్నీ సర్దుకుంటాయి. పోతే ఇప్పుడు నువ్వు నా మాటలు జాగ్రత్తగా విను. రేపటి నుంచి నువ్వు ఒక నాటకం ఆడాలి. ఎందుకు? నీకు ప్రియ కావాలా వద్దా? కావాలి. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఏమిటో చెప్పు. రేపు లేవగానే మీ అమ్మా నాన్న కాళ్ళ మీద పడి బాధ పెట్టినందుకు క్షమించండి, ఇకపై ప్రియను కలవను, మాట్లాడనని ఒట్టు వేయాలి. ఎవరి మీద ఓటు వేయాలి? అందరి దేవుడి మీద ఒట్టు వేయి. ఐడియా బాగుంది. అలా వాళ్ళని నమ్మించి సావకాశంగా ఆలోచిద్దాం. ఓకే? ఓకే. ఇదేనా ప్రియా వాళ్ళ ఇల్లు? ఇదే. నువ్వు దాని అన్నవా? అవును. ఏ పిలవరా దాన్ని? ఏమిటి విషయం? ముందు పిలవరా. తనకి లేదు, కాలేజ్కి వెళ్ళింది. అయితే నువ్వురా. నా పేరు జగన్నాథ వర్మ, వినున్నావా? నేనింతవరకు ఏ విషయానికి స్వయంగా వెళ్ళలేదు, కానీ ఇప్పుడు రావాల్సి వచ్చింది నీ వల్ల, నీ చెల్లెలు వల్ల. ఏంట్రా ఆ పిల్ల పేరు? ప్రియా. ప్రియా. ఆ ప్రియతో నేను నా పర్సనల్ విషయం చెప్పడానికని వచ్చాను. ఏమిటి సార్? ఏంటో చెప్పండి. ఏమీ లేదు, మీ చెల్లాయితో మా అబ్బాయిని వదిలేయమని చెప్పాలి. తను వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. నువ్వు మర్యాదగా నీ చెల్లెలికి నచ్చ చెప్పు. ఈ జగన్నాథ వర్మ కొడుకు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోడు, మా కులం అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు. అర్థమైందా? క్షమించండి సార్, ఇక అలా జరగదు. నా చెల్లెల్ని అదుపులో పెట్టుకుంటాను. అదుపులో పెట్టుకోవడమే కాదు, ఇంకోసారి వాళ్ళిద్దరూ కలిశారో మీ అన్నా చెల్లెళ్ళిద్దరిని నరికేస్తాను. పనరా. బొమ్మ రావడం లేట్ అవుతుంది. సౌండ్ సరిగ్గా లేదు, అప్పుడప్పుడు వేరియేషన్ వస్తుంది. మేడం, టీవీ తీసుకెళ్తాను. కంప్లీట్ గా చెక్ చేస్తే గానీ కంప్లైంట్ ఏంటో చెప్పలేను. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? 2 days లో ఇచ్చేస్తాను. నీ పేరేమిటి? రఘు. ఓకే, 2 రోజుల్లోగా నువ్వు దీన్ని రిపేర్ చేసి ఇవ్వాలి. ఓకే మేడం. ట్రూగా బిజినెస్ లో ఎవరో ఒక కొత్త అతను రంగప్రవేశం చేశాడు, నీకు తెలుసుగా? జగన్నాథ వర్మకి శత్రువా? ఇది నమ్మశక్యంగా లేదే. నిన్నిక్కడికి పిలిపించింది ఈ విషయం చెప్పడానికే. ఆ విషయం నాకెందుకు చెప్తున్నారు? నువ్వు హోమ్ మినిస్టర్ కనుక. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అది చెప్పండి. నేను ఆ శత్రువు దగ్గరికి వెళ్ళబోతున్నాను, వాడి చావుకు ముహూర్తం పెట్టడానికి. వాడి కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఒకవేళ మ్యాటర్ సీరియస్ అయితే నాకు నీ హెల్ప్ కావాలి. ఆ విషయం ప్రత్యేకించి చెప్పాలా? ఫినిష్ చేసి వచ్చి ఫోన్ చేస్తే చాలదా? చాలనుకో, కాని వాడికి కేంద్రంలో బాగా పలుకుబడి ఉన్నట్టుంది. వాడికి ఎక్కడ పలుకుబడి ఉన్నా మీరేం భయపడకండి, ముందు ఫినిష్ చేసేయండి, ఆ తర్వాత నేను చూసుకుంటా. ఓకే, అది చాలు. తర్వాత చూడలేదు వినలేదు అనవుగా. ఏంటి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు? మీ దయవల్లే కదా సార్ నాకు స్టేట్ లో మంత్రి పదవి దొరికింది. అంత విశ్వాసం లేని వాడిని కాదు సార్ నేను. తెలుసు, కానీ నువ్వు ఢిల్లీ వెళ్ళరా. అలాగే సార్, నేను ఢిల్లీ వెళ్ళి ఒక రౌండ్ వేసి వస్తాను. ఏంటి? సరే. నా మొక్కు ఫలించి రవి మనసు మారింది కదా. పాపం,
నేను కాస్త కఠినంగా ప్రవర్తించినట్టున్నాను. అందువల్లే వాడు మనసు మార్చుకున్నట్టున్నాడు. దానివల్లేం కాదు, నేను మొక్కుకున్నందువల్లే. ఆ ఒప్పుకున్నానులే, మొక్కుబడేట. ఇక చాలే, వచ్చి పడుకో. ఎలా వర్కౌట్ అవుతుందా ఐడియా? సూపర్. నువ్వు చెప్పినట్టే నేను మమ్మీ డాడీ ముందు యాక్ట్ చేశాను. వాళ్ళు చూసిన అమ్మాయినే చేసుకుంటానని నేను వాళ్ళతో చెప్పగానే వాళ్ళిద్దరు మొహాల్లోనూ ఎంతో సంతోషం కనిపించింది. వారం పైన అయింది. ఇప్పుడు మీ డాడీకి డౌట్ లేదు కదా? నేను డాడీ మమ్మీ నన్ను పూర్తిగా నమ్మారు. రే, నాకు ప్రియం చూడాలనుందిరా. అన్నావలేదు, అదిగో వస్తుంది. రవి, ప్రియా, మీరు మాట్లాడుకోండి, నేను వెళ్ళొస్తాను. నువ్వేం బాధపడకు ప్రియా. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఖచ్చితంగా నిన్నే చేసుకుంటాను. మీ నాన్నగారు మా ఇంటికి వచ్చారు. ఎందుకు? మా అన్నయ్యని బెదిరించారు. నిన్ను మర్చిపోకపోతే ఆ ఇద్దరిని చంపేస్తారట. రఘు ఏమన్నాడు? తను కూడా నిన్ను మర్చిపోమని చెప్పాడు. అన్నయ్య బాగా భయపడ్డాడు. అమ్మా నాన్న లేని నన్ను ఎంతో అల్లారి ముద్దుగా పెంచాడు. నువ్వేం బాధపడకు. మీ అన్నయ్యని కలిసి ఏదో విధంగా నేను నాకు చెప్తాను. అన్నయ్య చెప్పాడు, మీలాంటి ధనవంతులు మాలాంటి పేదమ్మాయిలతో మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేస్తారట. నువ్వు అలా చేస్తావా రవి? ఇంకా నా మీద నీకు నమ్మకం కలగలేదా? అలా మోసం చేయాలనుకుంటే ఎందరో మోసం చేయగలను. లేదు, నేనెన్నటికీ అలా చేయను. నిజంగా? నిజం. మా అమ్మ మీద ఒట్టు. నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. ఇక నిన్ను బాధపడినెవరు. అతి త్వరలోనే మనం పెళ్లి చేసుకుందాం. రెడీగా ఉండు. ఏ క్షణంలోనైనా నేను వస్తాను నిన్ను తీసుకెళ్ళడానికి. నన్ను నమ్ము. మన ప్రేమ మీద ఒట్టు. నిన్ను మోసం చేయను. అయ్యో అన్నయ్య! వద్దు. నో, ఇది నా చెల్లెలు. అమ్మా నాన్న లేకున్నా నేను ప్రేమగా పెంచుకున్నాను. నువ్వు తలదొచ్చొద్దు. నా చెల్లెలు వదిలే. మాకు మిమ్మల్ని ఎదిరించే శక్తి లేదు, డబ్బు లేదు. ప్లీజ్ రా. గుడ్ మార్నింగ్. మిమ్మల్ని ఒకసారి చూడాలని వచ్చాను. అసలు నీకేం కావాలి? నాకు ఒళ్ళు కాస్త మసాజ్ చేయాలి. ఇది బ్యూటీ పార్లర్. తెలుసు, అయినా నాకు మసాజ్ చేయాల్సిందే. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను వెళ్ళడానికి రాలేదు ఇక్కడికి. ఇదిగో ఇదించు. ఇంకెప్పుడు రాకు. అప్పుడప్పుడు పెద్దోళ్ళంతా ఇక్కడికి వస్తున్నట్టున్నారే. ఆ విషయాలన్నీ నీకు అనవసరం. తీసుకున్నావుగా, మర్యాదగా వెళ్ళు. లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తాను. అయ్యయ్యో, అంత పని చేయకమ్మడు. ఏదో ఆశపడి వచ్చాను. నీ చేత మసాజ్ చేయించుకోవాలి. Shut up, rascal. పో ఇక్కడి నుంచి. ఆవేశపడకు. పెద్దవాళ్ళ సహాయం మాత్రమే కాదు, మాలాంటి వాళ్ళ సహాయం కూడా అప్పుడప్పుడు అవసరం వస్తుంది. ఆ అవసరం వచ్చినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు వెళ్ళు. సరే, ఈ రోజుకి వెళ్తానులే. ఛ! నేనంటే నీకు కోపంగా ఉంది కదా? చూడమ్మా, నేను నిన్ను కొట్టాను. నన్ను క్షమించు. నేనేం బాధపడడం లేదు. ప్రియా, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. ఏం చేయడానికైనా వెనకాడరావు. వాళ్ళ ఆస్తి ఏంటో అంతస్తేంటో, మన ఆస్తేంటో అంతస్తేంటో నేను చెప్పకపోయినా నీకు తెలుసు. మనకి ఇలాంటి గొప్ప గొప్ప ఆశలు ఉండకూడదు. పేరాశ పెదవికి చేయటంటారు. మర్చిపో, అతన్ని మర్చిపో. నేను నీకు మంచి అబ్బాయిని వెతికి తీసుకొస్తాను. మనకు తగినవాడైతే నువ్వు సంతోషంగా ఉంటావు, నేను సంతోషంగా ఉంటాను. కూర్చో. థ్యాంక్ యూ. మేడం, నాతో ఏదో మాట్లాడాలన్నారట. టీవీ ఇప్పుడు తీసుకొస్తావు? రేపు తీసుకొస్తాను మేడం. నువ్వు ఉండేది ఎక్కడా? చర్చి దగ్గర. ఇంట్లో ఎవరెవరుంటారు? ఒక చెల్లెలు మాత్రం ఉంది. మీ అమ్మా నాన్న? మా చిన్న వయసులోనే చనిపోయారు. ఓ, తర్వాత చాలా కష్టపడి నేను ఈ లెవెల్కి వచ్చాను. నువ్వు నాతో ఉండగలవా? నీకు సహాయం చేస్తాను.
ఆలోచించి చెప్పు. నువ్వు జీవితాంతం నా దగ్గరే ఉండొచ్చు. నన్ను ఆలోచించుకునేవాడిని. ఓకే, బలవంతమే లేదు. ఎవరిని చూసినా కలిగిన ఫీలింగ్ నిన్ను చూడగానే నాలో కలిగింది. నిజం. జీవితంలో నేనెంతో మందిని చూశాను. ఎందుకో తెలీదు, ఎవ్వరిలోనూ లేని ఆకర్షణ నాకు నీలో కనిపించింది. వద్దు మేడం, మీరు బాగా డబ్బున్న వాళ్ళు. నాకు అలాంటి ఆశలేం లేవు. నిజమే, నాకు అప్పుడప్పుడు అలాగే అనిపిస్తుంది. కానీ ఛాన్స్ వచ్చినప్పుడు వదులుకోకూడదుగా. ఇవన్నీ వదులుకుని అందరి ఆడవాళ్ళ జీవించాలనుంది. చక్కని కుటుంబం, పిల్లలు, ప్రేమించే భర్త. నీకింకా పెళ్లి కాలేదా మేడం? లేదు, ఈ మధ్య అది నిన్ను చూసినప్పటి నుంచి నాలో కోరిక కలిగింది. మేడం, నీ నిర్ణయం త్వరగా చెప్పాలి. అయితే నేను వస్తానండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫోన్ చేసుంటే నేనే అక్కడికి వచ్చి ఉండేవాడిని కదా. నో, అదే మాట అండి. మీలాంటి పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనే వచ్చాను. కూర్చో. ఏం తీసుకుంటావు? ఏమీ వద్దు సార్. పూర్వం నేను ఎస్ఐగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఈ ఇంట్లో భోంచేశాను. అది నేను మర్చిపోలేదు. ఈ రోజు నేను సీఏగా ఛార్జ్ తీసుకున్నాను. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని ఒకసారి కలిసి వెళదామని వచ్చాను. సంతోషం. అప్పట్లాగే ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళ సహాయ సహకారాలు నాకు కావాలి. తప్పకుండా. అన్నట్టు మర్చిపోయాను, అమ్మగారు అబ్బాయి ఎక్కడ? శారదా, వస్తున్నానండి. నమస్కారం. నమస్తే. హాయ్. హలో. అరే రవి బాగా ఎదిగిపోయాడే. ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. వెరీ గుడ్. బాగా చదువుకోవాలి. నాన్నగారి బిజినెస్ వ్యవహారాలని ఇక మీద నువ్వే చూసుకోవాలి. టైం అయింది, నేను వస్తాను సార్. ఓకే ఓకే, వస్తానమ్మా. బాయ్. ఓకే బాయ్. ఏముంది? రేపు కాలేజీకి వెళ్ళేటప్పుడు కలుస్తానంది. ఎక్కడ? రేపు ఉదయం 9 గంటలకి నెహ్రూ స్టేడియం దగ్గర ఉండమంది. నన్నెప్పుడు ఎవరు కొడతారో తెలియడం లేదు. నిన్నెందుకు కొడతారా? ఈ రాయబారం నడిపేవాడి పని ఎప్పుడు రిస్కేరా. ఈ రోజు నాకు తన్నులు తప్పెట్లు. నీలాంటి ఫ్రెండే కనుక నాకు దొరకకపోతే నా గతి అదోగతి అయి ఉండేది. అవునవును, పెళ్ళయ్యాక అసలు నన్ను పట్టించుకుంటావు నువ్వు? పోరా. పని అయ్యే వరకు అయ్యా బాబు, పని అయిపోయాక పోరా బాబు. ఇప్పుడు క్లియర్గా ఉంది మేడం, చూసుకోండి. ఇక నేను వెళ్తాను. ఆగు రఘు, డబ్బొద్దా? కావాలి. ఎంత? మీ ఇష్టం మేడం. నీ ఇష్టమే, నా ఇష్టం. తరచూ ఇక్కడికి వస్తుండాలి. నువ్వు నాకు నచ్చావు. టీవీ రిపేర్ చేసి తీసుకొచ్చాడు రఘు అని. వాడెవడో నాకు తెలుసు. వాడున్నందువల్లేనా నేను రాగానే పరిగెట్టుకుంటూ వచ్చే నువ్వు పట్టించుకోలేదు? అసలు మీకు నా మీద ఎప్పుడూ అనుమానమే. నేనిప్పుడు ఏం చేశానని? ఆ దరిద్రపు వెధవ ఇంకోసారి ఇక్కడికి వచ్చాడో చెప్పింది అర్థమైందా నీకు? నా పర్సనల్ విషయాల్లో కలుగు చేసుకోకండి. నాకు తెలియకుండా ఎప్పటి నుంచి వచ్చాయి నీకు ఈ పర్సనల్ మ్యాటర్స్? నువ్వు బ్యూటీ పార్లర్ పెట్టుకుంటారంటే మినిస్టర్ ద్వారా లక్షల్లో లోన్ ఇప్పించేది నేను. దానంగా ఇవ్వలేదుగా. ఎప్పటికైనా ఆ డబ్బు నేను కట్టాల్సిందే. ఇళ్ళగానే పండగ కాదే. నాకు తెలుసు. నేను చెప్పినట్టు వినకపోతే దాని ఫలితం అనుభవిస్తావు. అదే తెలుసు. అందుకని నేనెవరికి బానిసగా ఉండక్కర్లేదు. నన్ను నిలదీసి అడిగే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. అవసరం లేదే. నీకింత పొగరు నా వల్ల, నా పరపతి వల్ల వచ్చిందని
నీకు తెలుసు నిన్ను వదలనే, తేలిగ్గా వదలను. ఆ రోజు రాత్రి నేను నిద్రపోలేదు. నేను కూడా. మీ అన్నయ్య మళ్ళీ ఏమన్నా అన్నాడా? లేదు, నిన్ను మర్చిపోమని మరీ మరీ చెప్పాడు. నువ్వు ఒప్పుకున్నావా? అన్నయ్య కళ్ళల్లో నీళ్లు తిరగడం చూసి నేను చాలా బాధపడ్డాను. రవి, ఇక లేట్ చేయొద్దు. నా మనసు తనువు నీకే అర్పించాను. నాకు ద్రోహం చేయకు. నేను నిర్ణయానికి వచ్చాను. ఒక వారం ఆగు, ఆ తర్వాత మన పెళ్లి. ఇక్కడికి దగ్గరలో ఉన్న రిజిస్టర్ ఆఫీస్ లో ఆ ఏర్పాట్లోనే ఉంది. 1000 రూపాయలా? ఎందుకు రఘు నీకంత డబ్బు ఇప్పుడు? నా చెల్లెలికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అప్పుగా ఇవ్వండి, వీలైనంత తొందరలో ఇచ్చేస్తాను. డబ్బిస్తాను, కానీ నువ్వు నేను చెప్పినట్టు వినాలి. ఏంటి మేడం? ఆ రోజు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. మేడం, అది బలవంతం పెట్టి జీవితాంతం నిన్ను నాకు తోడుగా ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు మీరంటే ఇష్టమే, కానీ ఏంటి కానీ? మీరు బ్యూటీ పార్లర్ ఆపేయాలి. అలాగే. నాతో పాటు నా ఇంట్లోనే ఉండాలి. నేను సంపాదించే డబ్బుతోనే మీరు సర్దుకుపోవాలి. మీరు అడ్జస్ట్ అవ్వగలరా? తప్పకుండా. నేను ఆ రోజు చెప్పానుగా, నేను విసిగిపోయాను. నా కోరిక నీతో జీవించడమే. అయితే మనం పెళ్లి చేసుకుందాం. నా చెల్లెలికి పెళ్ళవగానే మన పెళ్లి. నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే మన పెళ్లి జరుగుతుంది. నా జీవితం గురించి పూర్తిగా నీకు అన్నీ చెప్పాను. ఆ సాకుతో భవిష్యత్తులో నన్ను బాధ పెట్టకూడదు. నేను అలాంటి వాణ్ణి కాను. మన పెళ్లి కాగానే కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. పాత విషయాలన్నీ మర్చిపోదాం. థ్యాంక్స్ ఎ లాట్ రఘు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మన పెళ్ళయ్యాక సిటీలో మనం పెద్ద టీవీ రిపేర్ షాప్ పెట్టుకుందాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను. మీరు అధికారం చేయకూడదు. అలా అనుకో. నీకు మంచి భారీగా, నీ పిల్లలకి తల్లిగా కాలం గడిపేస్తాను. ఇది దేవుని కృప. ఇలా జరుగుతుందని నేను ఎన్నడూ ఊహించలేదు. విధి అని చెప్తుంటారే, నిజమే కదూ? నిజమే. పెళ్లిళ్ళు స్వర్గంలో నిశ్చయింపబడతాయంటారు. అది కరెక్టే అనుకుంటాను. సరే, నేను బయలుదేరుతాను. చూడు రఘు, డబ్బు గురించి నువ్వేం ఇబ్బంది పడకో. ప్రియ పెళ్లికి ఏర్పాట్లు చేసి నాతో చెప్పు, ఎంత కావాలో ఇస్తాను. ఈ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. మన మధ్య ఎందుకు ఈ ఫార్మాలిటీసు? నేనే నీ దాన్నైనప్పుడు నీ బాధ్యతలు నావి కావా? నేను నా మనసులో వేరే ఎవరికీ చోటు ఇవ్వలేను. వద్దు, నీ మనసులో నాకు మాత్రమే చోటివ్వు. నా బాధని అర్థం చేసుకోనంటావేంటి రవి? నాకు అర్థమైంది. వచ్చే గురువారం నన్ను ఎవరో చూడడానికి వస్తున్నారు. అన్నయ్య సంబంధాన్ని ఖాయం చేయాలని చూస్తున్నాడు. నాకు భయంగా ఉంది రవి. ఎవరొస్తారో రానివ్వు. ప్రస్తుతానికి ఈ విషయంలో నీకు అభ్యంతరం లేనట్టే ఉండు. వీలైనంత త్వరలో నేను మన పెళ్లికి ఏర్పాట్లు చేస్తాను. అయితే వెంటనే దానికి ఏర్పాట్లు చేయడం మంచిది. గంగిరెద్దులా అలంకరించుకుని ఎవరి ముందో నించవడం నాకు ఇష్టం లేదు. రిజిస్టర్ మ్యారేజ్ కి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. అవన్నీ పూర్తి చేసుకుని ప్లేసు టైము ఫిక్స్ చేసుకుని ఎవరికి తెలియకుండా వెళ్ళాలి. మా అన్నయ్య బాగా మదన పడిపోతున్నాడు. వాళ్ళు కట్నంగా 1,00,000 రూపాయలు అడిగారట. పాపం, ఆ డబ్బు కోసం తెగ తిరుగుతున్నాడు. నేనంటే అన్నయ్యకి ప్రాణం. నేను నీతో వెళ్ళిపోయానని తెలిస్తే అన్నయ్య తట్టుకోలేడు. చాలా బాధపడతాడు. పెళ్ళై మనిద్దరం సంతోషంగా ఉన్నామనుకో, మీ అన్నయ్య సంతోషిస్తాడు. ఇప్పటికే ఆలస్యమైంది. నేను వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు కలవడం? ప్రసాద్ చేతికి లెటర్ ఇచ్చి పంపిస్తాను. ఊరికే ఆలోచించి బాధపడకు. త్వరలోనే అన్ని పరిష్కారం అవుతాయి. నువ్వు నా సొంతం అయితే తర్వాత నిన్ను నన్ను ఎవరు విడదీయలేరు. రవి, ఎవరి అమ్మాయి? అది అంకుల్, తను. నీ పేరేంటమ్మాయి? ప్రియా. ఏంటి మీ ప్రాబ్లం? ఎక్కడ పడితే అక్కడ నుంచి మాట్లాడడం అంత మంచిది కాదు. డోంట్ రిపీట్ ఇట్, ఓకే? గో. రోడ్ లో రొమాన్స్. ఏమైంది మీ చెల్లెలి పెళ్లి విషయం? ఏమవుతుంది? ఒక అబ్బాయి వచ్చాడు, నాకు నచ్చాడు. కానీ ప్రియకి ఎందుకో నచ్చలేదు. పెళ్లి చేసుకుని జీవితాంతం భర్తతో కాపురం చేయాల్సిన తనకు నచ్చిన వాడికి ఇచ్చి చెయ్యి. అన్ని విధాలుగా నచ్చే సంబంధం మాలాంటి వాళ్ళకి ఎలా వస్తుంది చెప్పండి? కొన్నిటికి సర్దుకుపోవాలి. అదే నేను ప్రియతో చెప్పాను, నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టొద్దని. టైం వచ్చినప్పుడు జరగాల్సినవి జరుగుతాయి. నువ్వేం దిగులు పడకో. మన చేతుల్లో ఏం లేదు, అంతా దైవ నిర్ణయం. ఏంటో, నా చెల్లెల గురించి ఆలోచిస్తుంటే
భయంగా ఉంది. ఆ జగన్నాథవర్మ కొడుకునే పెళ్లి చేసుకుంటానని మొండికేస్తోంది. ఆ వర్మగారు వచ్చి నన్ను బెదిరించారు. అతను దుర్మార్గుడు. ఏం చేయడానికైనా వెనుకాడ్డు. ప్రియతో నేను మాట్లాడినా వద్దు, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్న విషయం నాకు ముందే తెలుసు. ఈ విషయం నాతో ముందే ఎందుకు చెప్పలేదు? ఇంతవరకు ఆ సందర్భం రాలేదు. ఏది ఏమైనా ప్రియకి త్వరగా పెళ్లి చేసేయాలి. జగన్నాథ వర్మకి ఆ రోజు నువ్వు మా ఇంట్లో ఉండడం నచ్చలేదు. మన విషయం బయటపడక ముందే ప్రియ పెళ్లి జరిగిపోవాలి. ఆ ఏర్పాట్లో ఉండు. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఇంకేం ఆలోచించుకో. నీకు డబ్బు ఎప్పుడు కావాలో చెప్పు, నేను ఇస్తాను. పోనేరా. ఇక ఏం జరుగుతుందో నాకు అర్థం కావడలేదు. ఎనివే నువ్వు జాగ్రత్తగా ఉండు. నిజమే, అతను మూర్ఖుడు. వర్షం ఎక్కువేలా ఉంది, పదని పోదాం. నువ్విచ్చిన డబ్బు అప్పుడే అయిపోయింది. మసాజ్ కూడా చేయలేదు. అందుకని కాస్త డబ్బిచ్చావంటే. చాలా బాగుంది. నన్ను నువ్వు భయపెట్టి నా దగ్గర డబ్బు గుంజాలని చూస్తున్నావా? డబ్బే వదిలే, ఒకసారి మసాజ్ చేస్తే చాలు. నాతో పెట్టుకున్నావా చంపేస్తా. ఏంటి నువ్వు నన్ను చెప్పేది? ఏయ్! ఏయ్! మళ్ళీ గనక నువ్వు ఇటుపక్క వచ్చావో చంపేస్తాను. పోరా. ఏడవకు, ఊరుకో. వాడిని పంపింది ఆ వరం అనుకుంటా. అతని గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు ప్రియకు పెళ్లి కాని. ఆ వర్మ ఎంతకైనా తెగిస్తాడు. హలో, వర్మ స్పీకింగ్. శరత్, ఏంటి విషయం? ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను. మీ అబ్బాయి రవి ఎవరో ఒక అమ్మాయితో తిరగడం నేను చూశాను. కాస్త అదుపులో ఉంచండి. నేను వాళ్ళని హెచ్చరించాను. ఇక మీతో అమ్మాయితో ఎలాంటి సంబంధము పెట్టుకున్నాని రవినాథ్ చెప్పాడే. ఏవైనా ముందు జాగ్రత్త పడడం మంచిది. తప్పకుండా శరత్. ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చేయాలి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ముత్తు, ఈ రోజు రాత్రి మీ మనుషులతో ఓ చోటుకి వెళ్లాల్సి ఉంటుంది. రెడీగా ఉండు.
ఇద్దరు చచ్చిపోయారుగా నిక్కినవి తీసుకెళ్లి కాలువలో పారేద్దాం. అలాగే సార్. ఆగు. నో, మీరే చంపారు. నా ప్రియని మీరే చంపారు. రవి, నా మాట నమ్ము. వాళ్ళని నేను చంపలేదు. రఘు శత్రువులు ఎవరో చంపుంటారు. లేదు, నేను నమ్మను. నేను నా ప్రియం చూడాలి. నా ప్రియ మొహం ఒకసారి చూడాలి. వెళ్ళు, వెళ్ళి చూడరా. జనం చంపేస్తారు. వెళ్ళరా లోపలికి. హలో, అవును. శరత్. ఏంటి, నిజమా? ఇప్పుడేం చేయాలి? ఫారినా? సరే, నువ్వు వెంటనే వస్తున్నావుగా? సరే. బాధపడకు రవి. రవి, సిఏ ఇప్పుడే ఫోన్ చేశాడు. జనం బాగా గొడవ చేస్తున్నారట. నిన్ను అరెస్ట్ చేయడానికి వారెంట్ కూడా ఇచ్చారట. నువ్వు ఎక్కడైనా దాక్కోవాలి. త్వరగా రెడీ అవ్వు. ఈ విషయం ఇంతవరకు ఎందుకు రానిచ్చారు? రవి, కొన్నాళ్ళు ఎక్కడైనా ఉండు. 2 రోజుల్లో నేను వీసా అవి రెడీ చేస్తాను. తర్వాత ఫారెన్ వెళ్తూ కానీ. అసలు నేనేం తప్పు చేశాను? నువ్వు అవన్నీ ఆలోచించుకో. లేట్ చేస్తే గొడవ అవుతుంది. నీ ప్రయాణానికి నేను అన్ని ఏర్పాటు చేస్తాను. నువ్వు చూస్తూ కూర్చోకుండా ఒక డ్రెస్ అవి రెడీ చెయ్యి. మమ్మీ, దేవుడా, నా బిడ్డకేమీ కాకుండా చూడు తండ్రి. అరే, నువ్వు ఇంకా వెళ్ళలేదా? చూడండి వర్మ గారు, 2 హత్య కేసులున్నాయి ఈ రవి మీద. చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యం. నన్నేం చేయమంటావు చెప్పు. నేను హంతకుడిని కాదు. ఇదిగో చూడు రవి, నువ్వు జనం కంట పడ్డావంటే వాళ్ళు నిన్ను ప్రాణాలతో వదలరు. నువ్వు ఇక్కడే ఉన్నావంటే నేనే నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇది జంట హత్యల కేసు. వర్మ గారు, రవిని వెంటనే ఇక్కడి నుంచి పంపించి ఏర్పాటు చేయండి. ఈ విషయం మన మధ్య ఉండాలి, వేరే ఎవరికీ తెలియకూడదు. జాగ్రత్త. రవి, అతను చెప్పింది విన్నావు కదా? వెంటనే బయలుదేరాలి. రెడీ అవ్వు. పద పద.
I want to speak to my daddy. Please try again. మూడు నాలుగు రోజుల నుంచి లైనే దొరకడం లేదు. ఛ! ఎక్స్క్యూజ్ మీ. Yes. యువర్ బిల్. $7,850. Today itself you have to pay. Any problem? Yeah. Today I can't pay the bill, sir. I need some more days. No. Today itself you have to pay. Immediately. Please, sir. Please. No way. Why? Send him out. Get out from here. Excuse me, Mr. Indian. Somebody's calling you. Tell me, what do you want? Are you an Indian? Yeah. I'm Ravi from India. Wow, very nice to Thank meet you. I'm Janardhan. Call me Janu. I'm very happy to see you. Oh, which part in India? Andhra. Andhra? Oh, Andhra. You go. I join later. Which district in Andhra? Kadapa. Which place? రాజంపేట. రాజంపేట. నాది నందలూరు. నిజమా? జనార్దన్ వర్మ నా పూర్తి పేరు, బట్ జాను అని పిలిస్తేనే నాకు ఇష్టం. ఇక్కడ ఎక్కడుంటున్నావు? ఉండడం ఎనీ ప్రాబ్లం? టెల్ మీ ఫ్రాంక్లీ. తెచ్చుకున్న డబ్బు అయిపోయింది. అందువల్ల ఉండడానికి చోటు. ఓ అదా విషయం. డోంట్ వారీ, నేను పరిచయం అయ్యాను కదా, దేవుడికి థ్యాంక్స్ చెప్పు. ఐ విల్ అకామిడేట్ యూ. ఓకే సార్. మీ రుణం ఎలా తెచ్చుకోవాలో తెలియదు. అదంతా ఏమీ వద్దు. ఈ నిమిషం నుంచి నా ఫ్రెండ్ వి నువ్వు. ఎ గుడ్ ఫ్రెండ్. కమ్ ఆన్. ఈ ఇంట్లో నేను ఒక్కనే ఉంటున్నాను. ఐఎమ్ ఎన్ ఆర్ఫన్. ఐ డోంట్ నో హూ ఇస్ మై మమ్మీ డాడీ. I suffered a lot in my childhood. Once I decided to win everything. Then I came here without any passport and visa. I won everything in my life within 6 years. అది ఎవరి ఫోటో? నేను స్వయంగా వేశాను దీన్ని. ఇలాగే ఉంటారు మా అమ్మ నాన్న అని ఊహించి గీశాను. I understand one thing. Once I got everything in my life, it's impossible to get my mummy, daddy, brothers and in-law throughout in my lifetime. Yes, now I have a lot of relationship. Then I decided to celebrate my birthday on September 13th. 13th is not a good day, it's a bad day. నా జీవితంలో ఒక రకంగా దురదృష్టకరమైంది ఈ 13. లోకానికే బ్యాడ్ డే. దాన్ని వదిలే. నువ్వు అసలే మూడ్ ఆఫ్ వచ్చుంటే నాకు అదంతా చెప్పి నీకు బోర్ కొట్టించాను కదా. వెళ్ళి స్నానం చేసి త్వరగా రెడీ అవ్వు. ఆ బెడ్రూమ్ యూజ్ చేసుకో. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ అలాట్. ప్రియా,
ప్రియా, నేను రవిని. సారీ, ఐఎమ్ నాట్ ప్రియా, ఐఎమ్ సోఫియా. లెట్స్ గో. మావయ్య రండి, కూర్చోండి. ఇల్లు కనుక్కోవడానికి ఇబ్బంది పడ్డారా? అవును, నేను ముందుగా నువ్వు నడుపుతున్న బ్యూటీ పార్లర్కి వెళ్ళి అడిగాను. అప్పుడు తెలిసింది అది మూసేసి ఇక్కడికి వచ్చావని. ఎందుకమ్మా దాన్ని మూసేశావు? అంతగా లాభాలేం లేవు మావయ్య. అన్నట్టు అత్తయ్య బాగుందా? ఆ, ఏదో ఉందిలే, అది వదిలేయ్. నేనిప్పుడు వచ్చింది నీ పెళ్లి విషయం మాట్లాడటానికి. చిన్నవాళ్ళందరికీ ఒక దారి చూపించావు, నువ్వు మాత్రం నీ గురించి ఎందుకు ఆలోచించుకో? అందర్నీ ఒక దారికి తీసుకొచ్చాను, కానీ వాళ్ళు నన్ను మర్చిపోయారు. నా డబ్బు అందరికీ కావాల్సి వచ్చింది, కానీ నేనే ఎవరికి అక్కర్లేకుండా పోయాను. అందుకే బ్యూటీ పార్లర్ మూసేశాను. అన్నీ తెలుసుకున్నాకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. చూడమ్మా, నేను నీకు మంచి సంబంధం తీసుకొచ్చాను. కుర్రాడు దుబాయ్లో ఉంటాడు. ఏంటమ్మా? సమయం మించిపోయింది మావయ్య. వద్దు, నాకీ జన్మకు పెళ్లి రాతలేదు. ఎందుకీ వైరాగ్యం? నేను పెళ్లి చేసుకుని సుఖపడాలని ఎంతో ఆశపడ్డాను, కానీ ఆ భగవంతుడు చిన్న చూపు చూశాడు. నా రఘుని నా నుంచి దూరం చేశాడు. రఘువా? అవును, నేను అతను ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ ఇది చేతిలో తేలిబొమ్మనయ్యాను. నేను జీవోత్సవాన్నయ్యాను. నాకిప్పుడు దేని మీద ఇంట్రెస్ట్ ఉండటం లేదు. ఏమైనా ఇంకోసారి ఆలోచించు. వచ్చే నెలలో ఆ అబ్బాయి వస్తున్నాడు. ఈలోగా నీ మనసు మార్చుకుని నువ్వొక మంచి నిర్ణయం తీసుకోమ్మా. నేను వెళ్ళొస్తాను. అదేంటి మావయ్య, ఏమి తీసుకోకుండానే? కళ్యాణి? అదేమీ వద్దమ్మా, ఇంకోసారి వస్తానులే. నాలో అసలు రేపి ప్రేమించి మాయమయ్యావు. నన్ను ఒంటరిదాన్ని చేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎందుకొచ్చా? మన ఇద్దరి మధ్య సంబంధం ఎప్పుడో తెగిపోయింది. ఒక అడుక్కు తినేవాడి కోసం నువ్వు? అడుగు తినేవాడా? రగా, నీకు అలా అనిపించొచ్చు, కానీ అతను నాకు ప్రాణం. ఏమిటి ఏమిటి నీ ఉద్దేశం? నీ చాప్టర్ క్లోజ్ అయింది. నువ్వంటే నాకెప్పటికీ ఇష్టమే. కాదు, కామం. మంజు, ఇది నా ఇల్లు, గొడవ చేయకు. చట్టపరంగా మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. మళ్ళీ ఈ ఇంటి వైపు రాకు. నిన్ను నువ్వు నన్నేం చేయలేవు. చేస్తే నువ్వు చేసిన అక్రమాలు, అన్యాయాలు ఒక్కొక్కటిగా నేను బయట పెడతాను. బీ కేర్ఫుల్. నేను చెప్పేది కాస్త విను. ఇంకేం వినక్కలేదు. గెట్ అవుట్. అంతవరకు వచ్చావా? రాక్షసుడు, కన్న కొడుకు ప్రేయసిని చంపిన కిరాతకుడు, నా రఘుని చంపిన హంతకుడు. ఏంటి, ఏమైంది చెప్పు? ఎందుకు అలా డల్గా ఉన్నావు? నేను తను చూశాను, నా ప్రియని. ఎప్పుడు, ఎక్కడ చూసావు? లేదు, తను చనిపోలేదు. తను నా ప్రియే. నువ్వు తనతో మాట్లాడావా? మాట్లాడాను, బట్ ఒప్పుకోలేదు. తను సోఫియా అని చెప్తోంది. పిచ్చివాడా, అది ప్రియ కాదు, వేరే అమ్మాయి అయి ఉంటుంది. నో, అత్తనే. ఆర్ యూ షూర్? ఎస్, ఐఎమ్ షూర్. ఓకే, యూ డోంట్ వరీ, ఐ విల్ మేనేజ్ ఇట్. నో, తను నా ప్రియే. మరెందుకు తను కాదని చెప్తోంది? ఒకవేళ ప్రియలాగే మరో అమ్మాయి ఎవరైనా... నో, ఇట్స్ ఇంపాసిబుల్. ఖచ్చితంగా తను నా ప్రియే, నో డౌట్.
నువ్వు నా ప్రియవే. ప్రియా, నేను రవిని. No, you are wrong. Again, I'm telling you, I'm not Priya. My name is Sophia. Sophia Fernandez. Don't disturb me. Follow that car. Hey, what's your problem? He is disturbing a lot. Yes, Nandu. This man following Sophie. What do you want, man? She's my Priya, my lover. I'm not your lover. Hey. నువ్వేదో దాచిపెడుతున్నావు. నిజం చెప్పు. ఎవరా రవి? చెప్పాను కదా నాకు తెలీదని. పచ్చి అబద్ధం. నువ్వెందుకు నా దగ్గర దాస్తున్నావు? నిజం చెప్తే భారం తగ్గుతుందిగా. నాకు తెలీదన్నానుగా. సర్లే వదిలే. చెప్పుకోవడానికి ఇబ్బంది పడే ఎన్నో రహస్యాలు అందరికీ ఉంటాయి. అవి అందరికీ చెప్పుకోవడం కుదరదు. సారీ, ఇకపై నిన్ను అడగనులే. ఓకే? ఏంటి సీరియస్గా ఉన్నావు? కాస్త నవ్వొచ్చుగా. నవ్వడానికి ఇప్పుడు మూడు లేదు. అయితే ఏడు. దానికి మూడు లేదు. మరి మూడు దేనికుంది? దేనికి లేదు. నువ్వు చాలా తెలివైందానివి సోఫియా. నీ మనసులో మాట రాబడటం చాలా కష్టం. నిన్ను చేసుకున్న వాడికి ఆ రోజు నుంచే కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఏ ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంటికి వెళ్తాను. మరి నేను? నువ్వు స్విమ్మింగ్ వెళ్తానాగా. నాకు తోడుగా నువ్వు రావాలి. నాకు ఇష్టం లేదు. చూడమ్మాయ్, అన్ని విషయాల్లోనూ నువ్వు హఠం చేస్తున్నావు. అది నీకు అంత మంచిది కాదు. నేను వెళ్ళాలి. నేను ఒప్పుకోను. ఇక నీ పర్సనల్ విషయాల్లో నేను జోక్యం చేసుకోలే, కానీ ఈ విషయంలో వదలను. ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉండడమే నా పాలసీ. నువ్వురా. Be careful. Bitch. Any aggression, I will kill them. This is the last warning. I will shoot you bloody. జ్యోతి, ఎవరు వాళ్ళు? వీళ్ళు దాదాలు ఎప్పుడూ కొట్టుకు చేస్తుంటారు.
వీళ్ళంటే అందరికీ భయమే. Look, Mr. Chanu, I already given you 25 lakhs. So, if you can do this operation, I will give you whatever money you require. But I don't want a single penny on that way. Please, leave me. Don't think so. I am also an Indian. But if I am thinking that way, how we can make money? It's impossible. The person will come from Pakistan tomorrow. You just go with him. That's all. పాకిస్తాన్ పార్టీ రేపు ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది. వాళ్ళతో పాటు నువ్వు ఇండియా వెళ్తే చాలు. అంతే నీ డ్యూటీ. నో వద్దు, నన్ను ఇందులో ఎక్కించకండి ప్లీజ్. వద్దంటే వదిలే. నీకింకా కాస్త టైం ఇస్తున్నాం. బాగా ఆలోచించుకొని నా మొబైల్ కి కాంటాక్ట్ చేయి. నా ప్రాణం కంటే ఎక్కువగా నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఇందులో ఆలోచించేది లేదు. ఓకే, కమాన్ మ్యాన్. ఓ వెల్కమ్ వెల్కమ్. కమ్ జ్యోతి, సిట్ డౌన్. వేర్ ఇస్ నందు? నందు ఇప్పుడే వస్తాడు. ఇతను ఇక్కడ. ఏంటి జ్యోతి, రవి నీకు తెలుసా? సిట్ డౌన్. జాను, నేను చెప్పాను కదా, ఆ రోజు ప్రియతో చూసింది ఈవిడే. ప్రియ. తన పేరు కూడా మార్చుకుంది. ఇప్పుడు ఆవిడ సోఫియా ఫెర్నాండెస్. ఓహో, నీ ప్రియ జ్యోతి ఫ్రెండ్ అన్నమాట. చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. మనం ఈ విషయం గురించి మాట్లాడాలి. మిస్టర్ రవి, నువ్వెందుకు సోఫియా ఫెర్నాండెస్ ని ఫాలో చేస్తున్నావు? అది రవి, ఇక భయపడనక్కర్లేదు. అన్ని నేను చూసుకుంటాను. జ్యోతి, ఇతని అనుభవం చాలా విచిత్రమైంది. అన్ని వివరంగా చెప్తాను. దాన్ని నేను పరిష్కరిస్తాను. అందుకు నీ సహాయం కావాలి. బ్యూటిఫుల్. లుక్ దిస్ సైడ్. వెరీ నైస్. Priya? You're Priya, isn't it? నో, ఐఎమ్ సోఫియా. No, you're Priya, Bhanu Priya from Kadapa. ప్రియా, దాచాలని చూడకు, మాకన్నీ తెలిసిపోయాయి. We have a few months relationship with Priya because we shifted our residence just now. ప్రియా, నేను తెలుగుదాన్ని. నిజం చెప్పు, రవి నీ ప్రేమికుడు కదూ? Tell, is it true? అతను ఎవరో నాకు తెలీదు. You don't know him? నిజంగా నాకు తెలీదు. లేదు, రవి ఒకప్పుడు నీ ప్రేమికుడు. అదిగో ఆ రవి నీకు తెలీదా? నేను చూడడం నాకు ఇష్టం లేదు. ఐ హేట్ యు. ఐ హేట్ యు. అంటే ఇతను నీకు తెలుసు కదూ? తెలుసు, కానీ ఇతను నయవంచుకుడు, ద్రోహి. ఇతను వీళ్ళ నాన్న కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు. నా ఒకే ఒక అన్నయ్యను చంపేశారు. నన్ను చంపాలని చూశారు. కానీ నేను ఎలాగో బతుకు బయటపడ్డాను. ఆ అన్నయ్య చచ్చిపోయాడు. అబద్ధం, పచ్చి అబద్ధం. నేనెవరిని చంపలేదు, చంపాలని ప్రయత్నించడం లేదు. కిరాయి రౌడీలకి నువ్వేగా లక్షలు లక్షలు ఇచ్చా నన్ను మా అన్నయ్యని చంపమని. మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ ఉంది. దాన్ని వెంటనే క్లియర్ చేయాలి. అందుకే ఒక ప్లాన్ వేసి మీ ఇద్దరిని ఇక్కడ కలిపా. అసలేం జరిగిందో చెప్పు. నిజంగా నాకే పాపమో తెలీదు. ఇది ఖచ్చితంగా మా డాడీ పని అయి ఉంటుంది. రఘుని, ప్రియని నేను చంపానని సీఏ మా ఇంటికి వచ్చి చెప్పినప్పుడు నేను స్టన్ అయిపోయాను. మా డాడీ సీఏ కలిసి నన్ను బలవంతంగా ఇక్కడ పంపించారు. ఇది రవి వాదన. ఇక ప్రియ ఏం చెప్తుందో విందాం. చెప్పు ప్రియా, అక్కడేం జరిగిందో చెప్పు. నన్ను కాపాడిన వాళ్ళు చెప్పింది నాకు తెలుసు.
there is in the water. Oh, a girl is lying in the water. Let us go there fast. Come on, man, drive fast. Don't cry, don't cry. What happened to you? What's your name? What happened to her? Be frank. We are ready to help her. నీ పేరేమిటమ్మా? ప్రియ. మీ ఇల్లు ఎక్కడ? ఇంట్లో ఎవరుంటారు? నాతో చెప్పమ్మా. రవి ఎక్కడున్నాడు? తెలీదు. మమ్మల్ని రవి చంపమన్నాడని ఎవరు చెప్పగానే షాక్ అయ్యాను. What's the problem? జస్ట్ ఎ మినిట్. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకునే రవి అలా చేస్తాడంటావా? చూడమ్మా, నిజమేమిటో తెలియాలి కదా. రవి వాళ్ళ ఇంటికి ఫోన్ చేద్దాం. రవి ఎక్కడున్నాడో తెలిస్తే నీ తరపున నేను మాట్లాడతాను. రవి ఫోన్ నెంబర్ ఉందా? వద్దు డాక్టర్, ఇక వాళ్ళ సావాసమే వద్దు. మా అన్న ఏం తప్పు చేశాడని చంపారు. నా కోసమే బతికాడు, నా కోసమే చనిపోయాడు. నా మాట వినమ్మా. ఒక్కసారి రవి వాళ్ళ ఇంటికి ఫోన్ చేద్దాం, అతనితో మాట్లాడదాం. నెంబర్ చెప్పమ్మా. 597416. నేను ఇప్పుడే వస్తాను. 1 minute ప్లీజ్. హలో, జగన్నాథ్ వర్మ గారి ఇల్లా? అవును, ఏం కావాలి? మిస్టర్ రవి ఉంటే లైన్లో పిలుస్తారా? వాడు లేడు, ఫారెన్ వెళ్ళాడు. ఫారెన్ వెళ్ళాడా? నిజమేనా మీరు చెప్పేది? అవన్నీ నీకెందుకు? ఎందుకు నువ్వెవరు? నేను అతని ఫ్రెండ్ని. మీరెవరు మాట్లాడేది? వాళ్ళ నాన్న జగన్నాథ్. ఓకే. ఏమన్నా డాక్టర్? నువ్వు చెప్పింది నిజమై ఉంటుందమ్మా. రవి ఇక్కడ లేడు, ఫారెన్ వెళ్ళాడు. వాళ్ళ నాన్నగారు చెప్పారు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పమ్మా. సారీ డాక్టర్, నేను ఇక ప్రాణాలతో ఉండకూడదు. నన్నెందుకు వీళ్ళిద్దరూ బతికించారు? మళ్ళీ ఈ నరకంలో ఉండడానికా? What is her place? What about her relatives? Poor girl, don't cry. We'll be always with you. Today onwards, we are your parents. ప్రియా, దేవుడు నీ కోసం వీళ్ళని పంపించాడనుకో.
వీళ్ళు విదేశీయులైనా చాలా మంచివాళ్ళు. వీళ్ళకి పిల్లలు లేరు. వీళ్ళతో వెళ్ళిపో. నిన్ను చాలా బాగా చూసుకుంటారు. God bless you, my child. Control yourself. అలా నేను ఇక్కడికి వచ్చాను. వాళ్ళు నాకు ఇంగ్లీష్ నేర్పారు, అనురాగాన్ని పంచారు, నన్ను కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఓ అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేస్తున్నాను. గతాన్ని మర్చిపోయి వాళ్ళ అనురాగం ఆప్యాయతలతో నేను హాయిగా ఉంటున్నాను. అందువల్ల ఇక నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను ఇప్పుడు కొత్త మనిషిని, సోఫియా సోఫియా ఫర్నాండెస్. నువ్వు చెప్పడం అయిందిగా, ఇక నేను చెప్పేది కూడా విను. Yes, both you can tell us the truth. ఈ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా నాకు తెలియకుండా మా డాడీ చేయించారు. ప్రియా నేను చివరిసారి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సీఏ మమ్మల్ని చూశాడు. మా డాడీకి ఆ సీఏకి ఉన్న పరిచయం వల్ల తప్పకుండా ఈ విషయానికి చెప్తాడని నాకు తెలుసు. నేను నా ఫ్రెండ్ ప్రసాద్ కలిసి బైక్లో బయలుదేరి వెళ్ళింది 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిజిస్టర్ ఆఫీస్కి. అక్కడికి వెళ్ళాక మేము దానికి దీనికి ఏంటి సంబంధం? సంబంధం ఉంది. అక్కడికి వెళ్ళి మేము 100 రూపాయల స్టాంప్ పేపర్ తీసుకున్నాం. ఆ మరుసటి రోజే ప్రియ నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అక్కడి నుంచి మరుసటి రోజు ఉదయం ప్రియను 10 గంటలకు రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్దాం అనుకున్నాను. చూడండి, ఇందులో ఏం రాసిందో చూడండి. నేను నిరపరాధిని ప్రియా, ఇప్పటికీ నువ్వు నమ్మకపోతే వదిలే, బట్ స్టిల్ ఐ లవ్ యూ. ఇదిగో చూడు. పిలు ప్రియా, రవిని పిలు, పిలు రవి. ప్రియా, ప్రియా, I love you. ప్రియా. 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 I love you, Priya. I love you. ప్రేమకు నేడు పుట్టినరోజు, శుభాకాంక్షలు తెలిపేద్దామా. పెళ్లికి రేపు మా మంచి రోజు, శుభలేఖలు పంచేద్దామా. శుభమస్తు పలికే చిలుగా తదాస్తు అన్నది గోరింకా. ప్రేమకు నేడు పుట్టినరోజు, శుభాకాంక్షలు తెలిపేద్దామా. మధుకీలనే రగిలించనా, మురిపాలలో తేలించనా. జయజయు నీకు మదనా, సాగారం మేము చేసేమా. ప్రేమకు నేడు పుట్టినరోజు,
శుభాకాంక్షలు తెలిపేద్దామా నెరజాణ సడలేని బిగు నే తీర్చాను పరువాల తగవు నీ ఆధరాలే తాంబూలమా నా సరసాలకిదిలం సమా మహోజ్వలం మనోహరం ఈ సంగమం అది అతి మధురం జీవంటూ ప్రాణం లాగింది ఈ హాయి ఎంతో బాగుంది ప్రేమకు నేడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేద్దామా పెళ్ళికి రేపు మా మంచి రోజు శుభలేఖలు పంచేద్దామా శుభమస్తు పలికే చిలుక తథాస్తు అన్నది గోరింకా ఆనింగే పందిరి కాగా ఈ నీలే వేదిక మనకింకా ప్రేమకు నేడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేద్దామా ఇది మనకి పునర్జన్మ అనుకో. ఆ దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఏ దేవుడికి చెప్పాలి? అందరి దేవుళ్ళకి. వాళ్ళ దేవులే కదా మన ఇద్దరం మళ్ళీ ఒకటయ్యాం. అది సరే గాని నేను తెలియదని ఎలా చెప్పగలిగావు? అవన్నీ జ్ఞాపకం చేసి నా మనసు బాధ పెట్టద్దు. అన్నీ మర్చిపోదాం రవి. ఎన్నడూ ఇక ఆ విషయాలు గుర్తు చేయకు. నేనెవరో తెలియదని చెప్పిన క్షణం నా గుండె ఆగిపోయినంత పనైంది. సారీ రవి, అప్పుడు నా పరిస్థితి అలాంటిది. మనసా వాచా నిన్నే నమ్ముకున్నాను. అయినా నన్ను మా అన్నయ్యని చంపడానికి ప్రయత్నించావని తెలిసి నా మనసు విరిగిపోయి నువ్వంటే అసహ్యం ఏర్పడింది. అందుకే అలా మాట్లాడాను. వాళ్ళ వల్ల నేను బతికాను కానీ నా మనసు మార్చుకోలేకపోయాను. నేను తలుచుకున్నప్పుడల్లా నన్నే ప్రాణంలా చూసుకున్న మా అన్నయ్య మరణం గుర్తుకొచ్చి తల్లడిల్లిపోయేదాన్ని. నాకెంతో బాధగా ఉంది. పాపం నీకోసం తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. మా అన్నయ్య ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటాడు కదా. ఇప్పుడు అన్నయ్య ఆత్మ సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది కదా రవి. అవును, తన చెల్లెలు కోరుకున్న వాడిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందని తెలిసి మీ అన్నయ్య ఆత్మ శాంతించే ఉంటుంది. హలో, ఇక మీకు మేమెవరు అక్కర్లేదుగా. ఇక ఈ ప్రపంచం అంతా మీదే. పోతే మీకోసం నేను ఒక పార్టీ అరేంజ్ చేస్తున్నాను. మీ ఇద్దరు ఒకటైనందుకు ఎక్కువగా సంతోషించేది నేనే. నాకు అక్క తమ్ముళ్ళు లేని రోడ్డు తీర్చారు మీరు. టుడే ఈవినింగ్ ఐ విల్ గివ్ యూ ఎ గుడ్ పార్టీ ఫర్ యూ. ఓకే ఓకే. My hearty congratulations to Devi and Priya. Come on.
You're fine. Relax, relax. I want to discuss with you. నీ పేరేంటి? సోఫియా. సోఫియా, నైస్ నేమ్. నాకు బాగా నచ్చింది. ప్లీజ్ మమ్మల్ని వెళ్ళనివ్వండి. What dear friend? What's your good name? జ్యోతి. నువ్వు సోఫియా స్నేహితురాలివా లేక సోఫియాకి బాడీ గార్డువా? పద జ్యోతి మనం వెళదాం. What do you mean? Am I disturbing you? అయ్యో మాకు భయంగా ఉంది. భయపడడానికి మేమేమైనా పులులమా సింహాలమా? చాలా సాధారణమైన మనుషులం, సౌందర్యాన్ని ఆరాధించే మామూలు మనుషులం. అందులో తెలుగు వాళ్ళం. ఈ అమ్మాయి నాకు నచ్చింది. భయపడకండి. ఒక అందమైన అమ్మాయిని చూసి నచ్చిందని చెప్తే తప్పేమిటి? ప్లీజ్ మేము ఇక వెళతాం. Okay, but we should meet again. It's a pleasant thing. We will meet every day. మనం ఆ విల్ఫ్రెడ్ ని కలిసి విషయం చెప్తాను. చూడు రవి, ఇది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన విషయం. అతను ఆర్డినరీ వాడు కాదు. అనుకున్న వెంటనే అతనితో మాట్లాడడం కుదరదు. ఈ ఏరియా దాదాకి రైట్ హ్యాండ్ అతను. మన ఆడపిల్లల్ని గేలి చేశాక వాడు ఎవడైనా వదలకూడదు. ఆ విల్ఫ్రెడ్ కి నాకు ఫ్రెండ్షిప్ ఉంది. ఈ విషయం నేనొక్కడినే సాల్వ్ చేస్తాను. మేము చాలా భయపడ్డాం. మీ ఇద్దరు ఇక మీదట తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళదు. ఈసారి కనుక వాళ్ళు ఎదురు పడితే ఎదిరించి మాట్లాడకండి. మంచిగా మాట్లాడి వచ్చేయండి. నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఎలాగైనా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నేను వాళ్ళని కలిసి మాట్లాడతాను. నేను వెళ్ళిరానా? బాయ్. నువ్వేం భయపడకు, జాను అంతా చూసుకుంటాడు. అయినా నా మనసు ఎందుకో విల్ఫ్రెడ్ పెద్ద రౌడీ అట. మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక్కడ సిటిజన్స్ అయి హ్యాపీగా ఉండాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసాక ఇక్కడ సిటిజన్స్ అవడంలో అసలు అర్థమే లేదు. నిజమే. అలా భయపడుతూ ఇక్కడ జీవించడం అనవసరం. ఏదైనా జాను మాట్లాడొచ్చాక నిర్ణయించుకుందాం. నీ భార్య చెల్లెలో కాదు కదా? కాదు, కానీ నాకు బాగా తెలిసిన అమ్మాయి. నా ఫ్రెండ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయితోను. వాళ్ళ జీవితాల్ని పాడు చేయొద్దు. Please don't interfere in our personal matters. ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. సోఫియా జోలికి వెళ్ళొద్దు. మీరు బాగా పరిచయం ఉన్నందువల్ల నేను ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, యు గో. లేదు, నే వెళ్ళను. మీరు నాకు ప్రామిస్ చెయ్యాలి. ఒక్కసారి, ఒకే ఒక్కసారి వాళ్ళని మాకు వదిలేయి. నో నో, అలా అనకండి. వాళ్ళని వదిలేయండి. ఆ అమ్మాయికి ఇది పునర్జన్మ. ఆ రవికి కూడా. నవ్వద్దు ప్లీజ్. విల్ఫ్రెడ్, నీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి వాళ్ళని వదిలేయి. Okay, we will drop because of your request. And you must obey whatever we say. అందుకోసం నన్ను ఏం చేయమంటారు? ఆ రోజు మేము చెప్పిన ఆ పాకిస్తాన్ కేసు నువ్వు ఒప్పుకోలేదు కదా, అది ఇప్పుడు చేయాలి. దానికి బదులుగా నువ్వు ఈ పని చేసి పెట్టాలి. జవాబు ఇప్పుడే చెప్పు, చేస్తావా లేదా? లేదు, నేను ఆ పని చెయ్యను. అయితే ఇక మాట్లాడాల్సిందేమీ లేదు. నీ ఇష్టం నీది, మా ఇష్టం మాది. Alfred, please get lost, I say. Come on. ఏం జరిగిందో ఏమో, నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు, జాను అన్ని సరిచేస్తాడు. అడుగో జాను వస్తున్నాడు. ఇక మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఇప్పుడే వెళ్ళాలి, అర్జెంటుగా వెళ్ళాలి. ఆల్ఫ్రెడ్ ఏమన్నాడు? అది తర్వాత చెప్తాను. వాడిని ఎదిరించి మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు. వాడికి అండర్ వరల్డ్ తో సంబంధం ఉంది. వాడు చాలా క్రూరుడు. రవి, మనం వెళ్ళిపోదాం. వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. జాను, వీళ్ళని ఎక్కడుంచుదా? ఆ ఏర్పాట్లన్నీ నేను చేశాను. 200 కిలోమీటర్ల దూరంలో నా బిజినెస్ పార్ట్నర్ ఉన్నాడు. అతను చాలా మంచివాడు. నేను ఫోన్ చేసి చెప్పాను. డాడీ మమ్మీ టూర్ నుంచి తిరిగి వచ్చాక నన్ను వెతుకుతారేమో. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు, మనందరం కలిసి పిక్నిక్ వెళ్తున్నామని. రండి. జ్యోతి, నువ్వు కూడా మాతో రావాలి. నేను నందు వస్తాం. మిమ్మల్ని అక్కడ వదిలే కొన్నాళ్ళు మీతో ఉంటాం. థ్యాంక్ యూ. రండి, త్వరగా వెళ్దాం. లెట్స్ గో ఫాస్ట్. Hurry up. Very urgent, man. Fast, go fast. Go fast. Stop. దిగండ్రా, ఎక్కడికి
చేశాను? వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తక్షణమే వెళ్ళండి. ఇండియా వెళ్ళిపోండి. వెంటనే వెళ్ళండి. నా గురించి ఆలోచించొద్దు, నేను చూసుకుంటాను. వెళ్ళండి.